నేను ఒక కామెంట్ యాడ్ చేస్తున్నాను చూడండి. అది కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అడిగినందుకే ఆన్సర్ చేయడం చేతకాక బ్లాక్ చేసేసారు. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ రిమూవ్ అయిపోయింది. దీన్నే కర్మ అంటారు. ఇంకెప్పుడు మళ్ళీ అహంకారం చూపించకండి, ఉన్నవి కూడా పోతాయి అంట. ఓకే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కరెక్ట్, అది చాలా కరెక్ట్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది చాలా కరెక్ట్. అండ్ నేను నమ్ముతాను కూడా అది, అండ్ నేను ఫాలో అవుతాను కూడా అది. ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఇన్స్టాగ్రామ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నాకు చెప్పటం తెలియక నేను బ్లాక్ చేశానంట. నేను అక్కడే కాదు, ఇక్కడ కూడా, ఈవెన్ నాకు కామెంట్స్లో కూడా ఎవరన్నా అడిగినా నాకు తెలియని విషయాన్ని నాకు తెలియదనే చెప్తాను. ఈవెన్ నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేసినా, ఇప్పుడు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసినా కూడా నాకు తెలియని విషయం తెలియదనే చెప్తాను. నేను ఎప్పుడు కూడా నాకు తెలుసు అని నేను ఎప్పుడు చెప్పను, ఒకటి. అండ్ ఇంకోటి, తెలియని విషయం తెలీదు అని నేను చెప్తాను అన్నప్పుడు వాళ్ళని ఎందుకు బ్లాక్ చేస్తాను అసలు? అది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాది పోయింది అని చెప్పి నా అకౌంట్ పోయిన గంటకే నేను వీడియో చేశాను. నాది డిజేబుల్ అయిపోయింది, పలానా చోట నాకు మెసేజ్ చేయొచ్చు ఎవరైనా సరే అని చెప్పేసి అదే వీడియో చేశానప్పుడు. అండ్ ఆ తర్వాత నాకు అకౌంట్ ఎందుకు పోయింది ఏంటి అనేది కూడా మొత్తం అది కూడా వీడియో చేశాను. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీడియోస్ చూడరు, వాళ్ళకి ఓన్లీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంతే. వీడియోస్ చూడకుండా జస్ట్ డౌట్స్ అడుగుతూ ఉంటారు అంతే. మన ఛానల్లో ఏం జరుగుతుంది, అసలు ఆ మనిషి ఉందా పోయిందా, ఏ పరిస్థితిలో ఉన్నారు, అవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళ డౌట్ వాళ్ళకి రావాలంతే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎప్పుడైనా డిజేబుల్ అయిపోతే మొత్తం అన్ని మెసేజెస్, నేను ఎవరికైతే మెసేజెస్ చేశానో అవన్నీ పోతాయి. ఓన్లీ వాళ్ళు పంపించిన మెసేజెస్ మాత్రమే మిగులుతాయి. అది కూడా అర్థం చేసుకోలేని, కామన్ సెన్స్ లేని వాళ్ళు రాసిన కామెంట్ అనమాట ఇది. నేను జనరల్గా ఏ కామెంట్కి రియాక్ట్ అవ్వను అసలు. వాళ్ళ కామెంట్ వాళ్ళే రాసుకుని దానికి లైక్ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ అహంకారం చూపించకండి అంట. అహంకారం అంట, అదేంటో మరి, అది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు అసలు. ఇంకోటి, నేను యాక్చువల్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. గ్రూప్ కాదు, వాట్సాప్ నెంబరు ఇద్దాము అనేసి నేను ఒక పెద్ద పోస్ట్ రాసుకుని పెట్టుకున్నా. ఏది, ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే కనుక నేను బ్లాక్ చేసేస్తాను ఎవరినైనా సరే. ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలని చెప్పి కొన్ని రూల్స్ రాసుకున్నాను. ఆ రూల్స్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకే నేను వాట్సాప్లో ఉంచుతాను, నన్ను ఎప్పుడైనా డౌట్స్ అడగొచ్చు అన్నట్లుగా ఒక పెద్ద పోస్ట్ రాసుకున్నాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి ఫోటో కూడా రెడీ చేసుకో. ఈ కామెంట్ చూసిన తర్వాత మొత్తం నా ఆలోచన అంతా పోయింది. ఇంకా ఎప్పటికీ ఏమీ చేయకూడదు అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ఒక్కసారి జరగడం కాదు, నాకు ఇది చాలాసార్లు ఫేస్ చేశాను నేను ఇది. అఫ్కోర్స్ ఇది అందరూ కాదు, చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు 95% మంది కరెక్ట్ పర్సన్సే ఉంటారు. అండ్ కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు. ఎక్కడో తక్కువ మంది అన్నమాట ఇట్లా ఉండేది, ఒక 5% ఇట్లాంటి వాళ్ళు ఉండేది. వాళ్ళకి ఏం చెప్తున్నావో ఏంటో అర్థం కాదు, ఆ మనిషి సిచ్యువేషన్ ఏంటనేది కూడా అర్థం చేసుకోలేని ఇదిలో ఉంటారనమాట. సో నేను అసలు ఆలోచనే విరమించుకున్నాను. వీళ్ళకి ఎంత చేసినా వేస్ట్ అసలు అనేసి నాకు అనిపించేసింది, క్లియర్గా అనిపించింది. ఎందుకంటే నేను ఆ వాట్సాప్ నెంబర్ ఇచ్చి నేను ఎక్కువ ఇబ్బంది పడుతుంది తప్ప ఏమీ లేదన్న విషయం నాకు అర్థమైంది. ఒకవేళ దేవుడే వీళ్ళ చేత ఇట్లా రాపిచ్చాడేమో అనిపించింది. నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, నీకు ఇంకా లైఫే ఉండదు, ఇట్లా ఈ డౌట్సే క్లారిఫికేషన్ టైం సరిపోద్దని చెప్పి దేవుడే ఆపాడేమో అనిపించింది నిజంగా.